ట్యూబర్క్యులోసిస్, టీబీ అనే ఇన్ఫెక్షన్ గురించి మీరు వినుంటారు. టీబీ అంటే ఓన్లీ మన లంగ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కాదు. సో లంగ్స్ కి ఎలాగైతే టీబీ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుందో, దగ్గు ప్రాబ్లమ్స్ అనేవి ఎలాగైతే కనపడతాయో, అదే టీబీ ఇన్ఫెక్షన్ మన గర్భసంచిని ఎఫెక్ట్ చేసినా కూడా దాని ఎఫెక్ట్ మేజర్ గా మన ట్యూబ్స్ మీద పడుతుంది. అండ్ నాలుగోది, మనకి జనరల్ గా పుట్టినప్పుడే కొంతమందికి ట్యూబ్స్ సరిగ్గా ఉండకపోవడం అలా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది కంజనైటల్ కాజ్ అంటాం, అంటే పుట్టుకతోనే వచ్చిన ఇష్యూ అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే లోపల అతుకులు రావడం. అంతకు ముందు ఏదన్నా సర్జరీస్ జరిగిన, మల్టిపుల్ సర్జరీస్ అయ్యి ఆపరేషన్లు జరిగి దానివల్ల లోపల అతుకులుగా రావడం, గర్భసంచి లోపల ఏదైనా సర్జరీస్ అయ్యి దానివల్ల అతుకులు ఫామ్ అవడం, ఇలా ఎడిషన్స్ అంటాం. ఇలా వచ్చిన అతుకుల వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్ని, ఇవన్నీ చూసుకుంటే ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి ట్యూబ్ బ్లాకేజ్ అనేది అయ్యే అవకాశాలు ఉంటాయి.